ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు శని త్రయోదశి. ఈ శని త్రయోదశి నాడు శని ప్రభావం నుండి విముక్తి పొందడానికి, మీకు చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తుంటే ఆటంకాలు తొలగిపోవడానికి మీకు నేను తాంత్రిక మార్గంలో, అలాగే లాల్ కితాబ్ నుండి కూడా అత్యంత సులభమైన పరిహారాలు, కొన్ని ముఖ్యమైన సూచనలు నేను చేస్తాను. మీరు ఎవరైనా సరే శని భగవానుడు మీ పట్ల ఇబ్బందికరంగా ఉంటే, అంటే ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అలాగే శని మహర్దశ నడుస్తున్నవారు, అలా కుంభరాశి, మకర రాశి, మేషరాశి వీరెవరైనా సరే ఇబ్బంది పడుతున్నవారు ఖచ్చితంగా ఈ పరిహారాలు చేయడం ప్రయత్నించండి. అలాగే మాకు చాలా సమస్యలు ఉన్నాయి గురువుగారు, రకరకాల సమస్యలు ఉన్నాయి గురువుగారు అనేవారు కూడా ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎవరికైనా సమస్యలు ఉండి, జాతక సమస్యలు, కుటుంబ సమస్యలు, జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలి, తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయని అనుమానం ఉన్నా, వివాహం కాకుండా ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా సరే జాతక పరిశీలన చేయించుకోవడం కోసం 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇవ్వడం జరిగింది, దానికి కూడా కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. దానిలో ఫీజు వివరాలు కూడా దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మన ఇతర ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను. రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకునే వారికి వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. మన ఇతర ఛానల్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ తాంత్రిక పరిహారాలంటే చాలామందికి భయం ఉంటుంది. ఇవి క్షుద్ర విద్యలు కావు. ఇవి శనిగ్రహం యొక్క ప్రతికూల శక్తిని మార్చే ప్రక్రియలు. మొట్టమొదటిగా నల్ల కుక్క సేవ చేయటం. శనివారం సాయంత్రం వేళ కరెక్ట్గా ప్రదోషకాలంలో ఒక నల్ల కుక్కకి ఆవ నూనె రాసిన రొట్టెని తినిపించండి. ఇది శని దోషాన్ని, అలాగే రాహు కూడా శాంతింపజేస్తుంది. అలాగే నీడదానం అంటాం. అంటే ఏంటంటే ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఒక ఇత్తడి కానీ స్టీల్ గిన్నెలో కానీ ఆవ నూనె పోసి అందులో మీ ముఖాన్ని చూసుకొని ఆ నూనెని దానం చేయండి, లేదా ఎక్కడైనా శని భగవానుడి ఆలయంలో సమర్పించండి. దీనివల్ల మీకు శారీరక రోగాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే ఒక చిన్న మేకు పరిహారం కూడా చెప్తాను. శనివారం సాయంత్రం ఒక పాత ఇనుప మేకు తీసుకొని దాన్ని మీ తల చుట్టూ యాంటీ క్లాక్ వైజ్ 7 సార్లు దిష్టి తీసినట్లుగా తీసి, అంటే మనుషులు తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో పడేయాలి. ఒకవేళ మాకు అవకాశం లేదని చేయకండి. అలాగే ఇలా చేస్తే మీకు ముఖ్యంగా శని భగవాను నుంచి వచ్చే సమస్యలన్నీ తగ్గుతాయి. మీకు మానసికమైన ఒత్తిడి తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆవ నూనె దీపం. ఒక నల్లటి గుడ్డలో కొద్దిగా నల్ల నువ్వులు కట్టి మూటగా కట్టాలి. దాన్ని ఆవ నూనెలో అంటే గిన్నెలో పోసి దానిలో వేసి ఒక ఒత్తిలా వెలిగించండి. దీన్ని మీకు వీలైతే రావి చెట్టు కింద వెలిగించండి. అది కూడా రేపు సాయంత్రం చేయండి. ఈ ఉపాయాలు మీరు ప్రతి శని త్రయోదశి నాడు చేసుకోవచ్చు. అంటే రేపు ఒకరోజని కాదు, ప్రతి త్రయోదశి నాడు చేయొచ్చు. ఇప్పుడు మనం లాల్ కితాబ్ నుండి పరిహారాలు తెలుసుకుందాం. చాలా తేలిగ్గా ఉంటాయి. నమ్మిక, విశ్వాసం చాలా అవసరం. తేలిగ్గా ఉన్నాయి కదా, చాలామందికి వైదిక పరిహారాలు పెద్దగా ఉంటాయి, లాల్ కితాబ్ పరిహారాలు చిన్నగా ఉంటాయి. శనిదోష నివారణకి గ్రహస్థితుల్ని మార్చే విభిన్నమైన పరిహారాలుగా చెప్పచ్చు. మొట్టమొదటిగా గుర్రపు నాడ. నల్ల గుర్రం కాలకి వేసి ఉన్న వాడిన నాడ యూ షేప్లో ఉంటుంది.
ఇది మీ ఇంటి ప్రధాన ద్వారం పైన వి ఆకారంలో బిగించుకోవాలి. అంటే అక్కడ మేకుకొట్టిని తగిలించుకోవచ్చు, లేదంటే ఒక ఫ్రేమ్గా చేసైనా తగిలించవచ్చు. దీనివల్ల ఏం లాభం వస్తుంది? మీ ఇంటి పైన ఉన్న చెడు ప్రభావాల్ని ఈ గుర్రపు నాడ అడ్డుకుంటుంది. అలాగే రెండవది, ఒక మట్టి పాత్రతో చిన్న పరిహారం చెప్తాను. ఒక మట్టి కుండలో కొద్దిగా ఆవ నూనె కానీ తేనె కానీ నింపి, ఇందులో ఏదో ఒకటి ఆవ నూనె కానీ తేనె కానీ, దాని మూతని గట్టిగా మూసివేసి ఎవరూ తిరగని ప్రాంతంలో భూమిలో కొయ్యి తీసి అది పాతి పెట్టండి. ఇలా చేస్తే మీకు చేస్తున్న పనుల్లో సమస్యలు ఉంటే తొలగిపోతాయి. అలాగే ముఖ్యంగా ఉద్యోగ సమస్యలు ఉంటే తొలగిస్తుంది. అలాగే ఇంకొక చిన్న పరిహారం చెప్తాను. నల్ల నువ్వులతో ఒక చిన్న పొట్లం కట్టడం, ఒక ప్యాకెట్ లాగా. మీరు ఏం చేస్తారంటే, ఒక 800 గ్రాములు నల్ల నువ్వుల్ని ఒక నల్లని వస్త్రంలో కట్టి శనివారం నాడు ఎక్కడైనా ప్రవహించే నీటిలో, నదిలో కానీ కాలువలో కానీ వదలండి. అంతేకాని చెరువులో కానీ బావిలో కానీ వదలద్దు. సముద్రంలోనైనా వదలవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఈరోజు మద్యం కానీ మాంసానికి చాలా దూరంగా ఉండాలి. లాలికత ప్రకారం శనివారం నాడు మద్యం తీసుకున్న, మాంసం తీసుకున్న శని యొక్క ప్రతికూలత 10 రెట్లు పెరుగుతుంది. అంటే నెగటివ్ ఇంకా 10 రెట్లు పెరుగుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్టే. ఇది అతిపెద్ద పరిహారంగా కూడా చూడవచ్చు. అలాగే సూర్మా అంటాం, ముస్లిమ్స్ పెట్టుకుంటుంటారు కాటిక. 800 గ్రాములు నల్లని సూర్మాని నిర్మాషం, అంటే మామూలుగా మనుషులు తిరగని ప్రదేశం, అంటే నిర్మానుషంగా ఉన్న ప్రదేశంలో భూమిలో పాతి పెట్టడం వల్ల ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇది ఎక్కడ దొరుకుతుంది గురువు గారు అంటే, షాపుల్లో దొరుకుతుంది. సుర్మా అంటారు, నల్లగా ఉంటుంది. ఇది మామూలుగా మీరు ఏ త్రయోదశి నాడైనా, అంటే శని త్రయోదశి నాడు చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ పరిహారాలు చేస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడకుండా పూర్తి నమ్మకంతో చేసుకోవాలి. ముఖ్యంగా శని త్రయోదశి నాడు మీరు ఇవన్నీ చేయలేకపోతే హనుమాన్ చాలీసా చదవండి. చదవడం రాకపోతే వినండి. లేదా మీరు ఇంట్లో సాయంత్రం ఎక్కడైనా శివాలయానికి వెళ్ళి 4:30 దగ్గర నుండి 6:30 మధ్యలో మీరు ఒక 9 ఒత్తులు, తెల్లటి ఒత్తులు ఒకే దీపంలో మట్టి ప్రమిదలు పెట్టి దాంట్లో 9 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని దీపం వెలిగించండి. ఖచ్చితంగా మీకు ఉపశమనం ఇమ్మీడియట్గా కనిపిస్తుంది. ఇది చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు రాబోయే శివరాత్రి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో పరిహారాలు చెప్తాను. అంతకుముందు వీడియోలో కూడా చాలా పరిహారాలు చెప్పాను. పాత వాటిని కూడా మీరు నిర్భయంగా చేయవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఎవరు చేయకూడదు, ఎవరన్నా మరణించి ఉంటే చేయమాకండి. నెలసరి ఉన్నవారు చేయకండి. కుటుంబ సభ్యులు నెలసరి ఉందండి మేము చేసుకోవచ్చు అడుగుతుంటారు, స్నానం చేసి నిర్భయంగా చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఏలునాటి శని, అర్ధాష్టమ శని, అలాగే శని మహాదశలో బాగోని వారికి, మాకు ఎప్పుడు బాగోట్లేదు అనుకునేవారు ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని 10 మంది మిత్రులకి, మీ కుటుంబ సభ్యులకి, మీ స్నేహితులకి వాట్సాప్లోను, ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాలోను షేర్ చేయండి. ఎందుకంటే ఇందులో ఏ ఒక్క పరిహారం చేసుకున్నా వారి జీవితాలు మారుతాయి. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని పొందండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.